మన నిత్యం వినియోగించే కరెన్సీ నోట్ల వెనుక సుదీర్ఘ చరిత్ర ఉంది. కరెన్సీ నోట్లపై ఇప్పుడు మనం చూస్తున్న గాంధీ బొమ్మను ఎప్పుడు ప్రింట్ చేశారు? అంతకు ముందు కరెన్సీ నోట్లపై ఎవరి బొమ్మలు ఉండేవి అనే విషయాలను అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. స్వతంత్రం వచ్చిన కొత్తలో మన దేశ కరెన్సీ నోట్లపై ముద్రించేందుకు గాంధీ ఫోటో మొదట తిరస్కరించారని అంటుంటారు. అసలు ఇది నిజమా? అయితే మరి గాంధీ ఫోటో ఎప్పుడు మన కరెన్సీ ప్రింటింగ్ వాడడం ప్రారంభించారు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. 1949లో కరెన్సీ ప్రింటింగ్ కోసం భారత ప్రభుత్వం కొత్త డిజైన్ ను తీసుకుంది. ఆ డిజైన్ లో గాంధీ ఫోటో లేదు. ఎవరికీ ఆనాడు అలాంటి ఆలోచన రాలేదు. మొదటగా సార్నాథ్ లోని సింహాల చిత్రం పరిగణలోకి తీసుకున్నారు. స్వతంత్రం తర్వాత చాలా ఏళ్ల పాటు దేశీయ వారసత్వం గొప్పదనాన్ని, దేశ పురోగతికి సంబంధించిన పలు చిత్రాలు బ్యాంకు నోట్లపై ముద్రించారు. 1950, 1960 మధ్య పులులు, జింకలు వంటి గంభీరమైన జంతువులతో పాటు ఆర్యభట్ట ఉపగ్రహం, హిరకుడ్ ఆనకట్ట వంటి పారిశ్రామిక ప్రగతికి చిహ్నాలను ముద్రించారు. సంస్కృతి వారసత్వానికి చిహ్నంగా బృహదీశ్వర ఆలయం డిజైన్ కూడా కొంతకాలం ఉపయోగించారు. 1969లో గాంధీ జయంతి శతాబ్ది ఉత్సవాల సందర్భంగా మొదటిసారిగా మహాత్ముడి చిత్రం కరెన్సీ నోట్ పై ముద్రించాలని తీర్మానించారు. సేవ్ గ్రామ్ ఆశ్రమం నేపథ్యంలో గాంధీ కూర్చున్న భంగిమలో ఆ డిజైన్ లో రూపొందించబడింది. అలా మొదటిసారి మన భారతీయ కరెన్సీ నోట్లపై గాంధీజీ ఫోటో ఉపయోగించారు. 1987లో జనతా పార్టీ రద్దు చేసిన అధిక విలువలు కలిగిన నోట్ల స్థానంలో రాజీవ్ గాంధీ ప్రభుత్వం 500 నోట్లు తిరిగి ప్రవేశపెట్టింది. అప్పుడు కొత్త 500 నోటుపై గాంధీ చిత్రాన్ని ప్రింట్ చేశారు. ఇక 1996లో ఆర్బీఐ మహాత్మా గాంధీ సిరీస్ ను ప్రారంభించింది. ఇందులో వాటర్ మార్కులు మరియు సెక్యూరిటీ వంటి పలు ఇతర భద్రతా ఫీచర్లను జోడించింది. ఈ ఘటన భారతదేశ కరెన్సీ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే అప్పటి నుంచి భారతీయ నోట్లన్నిటిపై గాంధీ చిత్రం శాశ్వత ముఖంగా మారింది. తదనంతర కాలంలో కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మను మార్చాలని వివిధ వర్గాల నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి నాయకులతో పాటు లక్ష్మీదేవి, గణేష్, శ్రీరాముడు లాంటి దేవతలను కూడా ప్రింట్ చేయాలని డిమాండ్లు వినిపించాయి. ఇక 2 ఏళ్ల క్రితం రిలీజ్ చేసిన డిజిటల్ రూపాయి డిజైన్ పై బాపు చిత్రాన్ని చేర్చినందుకు మహాత్ముడి మునిమనవడు తుషార్ గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా భారతీయ కరెన్సీకి బాపూజీ అవినాభావ సంబంధం ఉంది. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.